అందరికీ నమస్కారం అండి. కలియుగంలో పిలిస్తే పలికే దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉంటారు. చాలామంది తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. శనివారం రోజు కనుక వెంకటేశ్వర స్వామికి ఈ వీడియోలో చెప్పిన విధంగా ముడుపు కనుక కట్టినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో, వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో, ఏ నైవేద్యం పెడితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఎలా ముడుపు కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామికి మన కోరికలు చెప్పుకొని ముడుపు కట్టాలి అంటే శనివారం రోజు మాత్రమే కట్టాలి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే ఎలాంటి కోరికైనా తీరుతుందని భక్తులు నమ్ముతుంటారు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే మీరు కోరిన కోరిక నెరవేరటమే కాకుండా ఎంత కష్టమైన సమస్య అయినా కూడా తొలగిపోతుంది. స్వామివారికి ముడుపు కట్టాలి అని అనుకునేవారు శనివారం రోజు ఉదయమే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఇంట్లో ముడుపు కట్టే సమయంలో ఇంట్లో ఎలాంటి మైలా ఉండకూడదు. వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకి ఎంతో శక్తి ఉంటుంది. పూజ ప్రారంభించటానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. పూజ ప్రారంభించటానికి ముందు ఇల్లంతా పసుపు నీరు చల్లి శుద్ధి చేసుకోవాలి. అలాగే పూజా గదిని శుభ్రం చేసి పూజా గది ముందు నీళ్లతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఇలా చేసిన తర్వాత పూజ ప్రారంభించాలి. స్వామివారి పటానికి శుభ్రం చేసుకొని బొట్టు పెట్టాలి. తులసిమాలను సమర్పించాలి. ముడుపు కట్టే ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకోవాలి. పూజా గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాము అన్న విషయాన్ని గణపతికి చెప్పుకోవాలి. ముడుపు కట్టాలి అంటే ఒక తెల్లని కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపిన నీళ్లలో ముంచి ఆరబెట్టాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత పసుపు రంగు వస్త్రం అయిపోతుంది. ఈ పసుపు రంగు వస్త్రానికి 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 54 రూపాయలు కానీ, లేదా 108 రూపాయల బిళ్ళలు కానీ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు 3 ముళ్ళు వేయాలి. ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడి వేసేటప్పుడు మీకున్న సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడులు వేయాలి. 3 ముడులు వేసిన తర్వాత ఈ ముడుపును పూజా గదిలో ఉంచి 108 సార్లు గోవిందనామాలు చదువుకోవాలి. తరువాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్టయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ముడుపు తీసుకొని వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయాలి. హుండీలో ముడుపు వేసేటప్పుడు ముడుపులో ఉన్న ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ స్వామివారికి ముడుపు కట్టినట్లయితే ఎంత కష్టమైన సమస్య అయినా చాలా సులభంగా బయటపడవచ్చు. ముడుపు కట్టిన సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారము తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైల ఉన్నప్పుడు పూజా గది వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మైల పూర్తయిన తర్వాత పూజా గది దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి యొక్క ఆలయ విశేషాలను తప్పకుండా తెలుసుకోవాలి. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో కూడా తిరుమలలో దాగి ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికలు, ఆకులు మొదలైన ఎన్నో పదార్థాలను తిరుమలకు సమీపంలో ఉన్న
ఒక గ్రామం నుండి తీసుకొని వస్తూ ఉంటారు. తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహము భక్తులకు గర్భగుడిలో ఉన్నట్లు కనపడుతుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహము గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనించినట్లయితే ఈ విషయం మీకు తెలుస్తుంది. శ్రీవారి విగ్రహం వెనకవైపు నుంచి ఎప్పుడూ సముద్రఘోష వినబడుతుంది. ఇది నమ్మలేని నిజము. స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి విన్నట్లయితే ఇది స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సామాన్య భక్తులకు ఇలాంటి అవకాశం లభించదు. గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలు ఎవరు వెలిగించారనే విషయము ఎవరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ కూడా స్వామివారి ఎదురుగానే ఉన్నాయి. శ్రీవారి విగ్రహము ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు అనేక పూలతో పూజిస్తూ ఉంటారు. స్వామివారికి ఉపయోగించిన పూలను తీసేసిన తర్వాత స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందని అంటారు. ముడి కర్పూరము లేదా పచ్చకర్పూరాన్ని రాతికి గనక పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పకుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుంది. ఈ విషయము శాస్త్రీయంగా నిరూపించబడింది. అయితే స్వామివారి విగ్రహము మాత్రము అయితే శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజు పచ్చకర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రము చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యకరము. ఇంతటి మహిమ కలిగిన దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కనుక కట్టినట్లయితే మీ జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కాని వారు వ్యాపారం అభివృద్ధి చేయటం కోసము, పిల్లల ఉద్యోగాల కోసము, సంతానం కోసము, ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా, ఇలా మీ కోరిక ఏదైనా సరే శనివారం రోజు స్వామివారికి ముడుపు కనుక కట్టినట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో ఆ కోరికలు నెరవేరుతాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. శనివారం రోజు మనం తెలియక చేసే కొన్ని పనుల వలన దరిద్రం మన వెంటాడుతుంది. శనివారం రోజు బెండకాయ, పండు మిరపకాయలు, మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు. శనివారం రోజు ఇంట్లో కందిపప్పు వండకూడదు. పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శనివారము మినప్పప్పు కొనకూడదు. శనివారము పప్పు తిన్నట్లయితే జాతకరీత్యా కొన్ని దోషాలు ఏర్పడతాయి. శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు, చీపురు, నూనె కొనుగోలు చేయకూడదు. ఇవి గనక కొన్నట్లయితే జాతకంలో శనిగ్రహ దోషాలు ఏర్పడతాయి. ఎవరో ఒకరు ఇంట్లో అనారోగ్యం పాలవటం జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు గనక కట్టినట్లయితే జాతకంలో ఏర్పడిన దోషాలు తొలగిపోయి మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.